నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలపైన లైంగిక వేధింపులు అనేవి చాలా విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చు. అది స్కూల్స్లో కావచ్చు, లేదంటే జనరల్గా వాళ్ళు ఆడుకునే ప్లేసెస్లో కావచ్చు, పక్క ఇంటి వాళ్ళ నుండి ఇబ్బందులు ఎదుర్కోవడం కావచ్చు. ఇలా పిల్లలు లైంగికంగా అలాగే ఫిజికల్గా అన్ని విధాలుగా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలు పేరెంట్స్కి చెప్పడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. వాళ్ళ మధ్య ఉన్న పేరెంట్స్కి అలాగే పిల్లలకి ఉన్న కమ్యూనికేషన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని బట్టి పిల్లలు చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఛాన్స్ ఉంది? పిల్లలు చెప్పడానికి ఏమైనా భయపడుతున్నారా, లేదంటే వాళ్ళని ఎవరైనా భయపెడుతున్నారా, అసలు వాళ్ళు దేని గురించి భయపడుతున్నారు? ఇటువంటి విషయాలు అనేవి పేరెంట్స్ ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా అయితే చూస్తూ ఉండాలి. పిల్లలకి సంబంధించి గుడ్ టచ్ అలాగే బ్యాడ్ టచ్ గురించి కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెప్తూ ఉండాలి. వాళ్ళు వాటిని ఏ విధంగా తీసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారా లేదా అనే క్వశ్చన్స్ కూడా చాలా రైజ్ అవుతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఉన్నప్పుడే వాళ్ళకి ఆ టైంలో అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వాళ్ళని ఎవరైనా అలా తాకుతున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుందా లేదా, అది వాళ్ళు చెప్పగలుగుతున్నారా లేదా, అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అంతేకాకుండా ప్రజెంట్ ఉన్న పేరెంటింగ్కి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఫాదర్ జాబ్ చేస్తూ మదర్ ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండే సిచ్యువేషన్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉండడంతో అటువైపు జాబ్ చేస్తూ ఉండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ టెన్షన్ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఆ ప్రెజర్ అనేది ఉంటూ ఉండడం వల్ల ఆ చిరాకులో పిల్లలపైన పెద్దగా ఫోకస్ చేయలేకపోవచ్చు. అలాగే ఎవరి మొబైల్స్ వాళ్ళు చూసుకుంటూ కూడా ఉంటున్నారు. ప్రజెంట్ వచ్చేటప్పటికి మొబైల్స్ ఒక రకంగా పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తూ ఉన్నాయి. కంప్లీట్గా ఫోన్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల పేరెంట్స్కి అలాగే పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గుతుందని చెప్పాలి. ఒక రకంగా ఒకే ఇంట్లో ఒక దగ్గరే ఒకరెదురుగా ఒకరు ఉన్నా సరే ఫోకస్ అనేది ఒకళ్ళపైన ఒకళ్ళు చేయడం లేదు. ఒకే దగ్గర ఉన్న విడివిడిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్పాలి. ఇటువంటి టైంలో తప్పకుండా పేరెంట్స్ పిల్లలపైన ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మొబైల్స్లో ఏం చూస్తున్నారు, ఎటువంటి విషయాలను తెలుసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తప్పకుండా చూడాలి. అలాగే వాళ్ళకి ఈ గుడ్ టచ్ అలాగే బ్యాడ్ టచ్ గురించి చెప్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళు అటువంటివి ఏమైనా ఎదుర్కొంటే వాటిని గురించి పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి. పిల్లలు ఒకవేళ ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక కొన్ని సిమ్టమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు సడన్గా మాట్లాడుతూ ఆగిపోవడం, లేదంటే ఆడుకోవడం తగ్గించడం, లేదంటే యాక్టివ్గా ఉండకపోవడం, సడన్గా డల్ అయిపోవడం, కొన్ని విషయాలకి సడన్గా భయపడడం, ఇటువంటి కొన్ని సిమ్టమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది పిల్లలు పేరెంట్స్ దగ్గర క్లోజ్గా లేకపోయినా కజిన్స్ దగ్గర కానీ, లేదంటే పిన్ని బాబాయిలు ఇటువంటి వాళ్ళ దగ్గర, రిలేటివ్స్ దగ్గర కానీ కొంచెం క్లోజ్గా ఉంటూ ఉంటారు. సో వాళ్ళ ద్వారా అయినా సరే తెలుసుకుంటూ ఉండాలి. లేదంటే వాళ్ళకి ఏమైనా చెప్పారా పిల్లలు అనేది, ఒకవేళ చెప్తే ఏం చెప్పారు, ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చేటప్పటికి ఇటువంటి ప్రాబ్లమ్స్ కేవలం ఆడపిల్లలు మాత్రమే కాదు, మగపిల్లలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి. ఈ పేరెంట్స్ కూడా దీని గురించి ఈ మధ్యకాలంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. పిల్లల విషయంలో ఒకవైపు ఓన్లీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇటువంటివి మాత్రమే కాకుండా వాళ్ళు టెక్నాలజీ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా మొబైల్స్లో చూస్తున్న విషయాలు కావచ్చు, లేదంటే మీడియాలో కొన్ని విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పిల్లలపైన పడే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లల కోసం కొంత టైం అనేది స్పెండ్ చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే కనుక అది పిల్లలకి కావచ్చు, వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళకు కూడా ఒక రకంగా ప్రాబ్లంగానే అయిపోతుంది. పిల్లలు అంత ఈజీగా అందులో నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించడం అయితే లేదు. సో వాళ్ళని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ అయితే తప్పకుండా ఉండాలి. అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం రాకుండా ఉండేలా వాళ్ళకి ముందుగానే ఎలా ఉండాలి, ఏంటి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడాలి, ఇటువంటి విషయాలు అనేవి పేరెంట్స్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి.
ఉండాలి. అలాగే స్కూల్స్‌లో కూడా పిల్లలకి ఇటువంటివి టీచర్స్ నుండి తెలుసుకుంటూ ఉండాలి. తప్పకుండా టీచర్స్ చెప్పాలి. అలాగే పేరెంట్స్ కూడా చెప్పాలి. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఈ మధ్య కాలంలో ఇద్దరు కూడా జాబ్స్ చేస్తూ ఉండడం, అలాగే గ్రాండ్ పేరెంట్స్ కూడా మ్యాక్సిమం దూరంగానే ఉంటున్నారు కాబట్టి విలేజెస్‌లో గ్రాండ్ పేరెంట్స్ ఉండడం, సిటీస్‌లో పిల్లలు ఉండడం, లేదంటే వాళ్ళు ఎడ్యుకేషన్‌లో బిజీగా ఉండడం, ఇటు పేరెంట్స్ జాబ్స్‌తో బిజీగా ఉండడం వల్ల పిల్లలకి, పేరెంట్స్‌కి అలాగే గ్రాండ్ పేరెంట్స్‌కి వీళ్ళందరికీ మధ్య బాండింగ్ అనేది చాలా వరకు తగ్గుతుండడం, దీనివల్ల పిల్లలు చెప్పడానికి కూడా ఇబ్బంది పడడం, ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలకి ఫ్రెండ్లీగా చెప్పే విధంగా వాళ్ళకి మోటివేషన్ అనేది తప్పకుండా పేరెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే తప్పకుండా ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళకి చెప్పే విధంగా చూసుకోవాలి. వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారనేది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ అయితే పేరెంట్స్ ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా సరే, ఏమైనా సరే. అలాగే ఈ మధ్య కాలంలో చాలా స్కూల్స్ దగ్గర కానీ, అలాగే కాలేజెస్ దగ్గర కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా సరే డ్రగ్స్‌కి సంబంధించి కూడా ఏ విధంగా ఉందనేది మనం ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించి కూడా పేరెంట్స్ చాలా కేర్‌ఫుల్‌గా చూస్తూ అయితే తప్పకుండా ఉండాలి. దేనికైనా ఎడిక్ట్ అవుతున్నారా? లేదంటే ఇటువైపు మొబైల్ కావచ్చు, అటు డ్రగ్స్ కావచ్చు, లేదంటే లైంగిక వేధింపులు కావచ్చు, ప్రతి విషయంలోనూ పేరెంట్స్ అయితే చాలా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. మరోవైపు గేమ్స్ కూడా, ఈ మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి గేమ్స్ విషయంలో కూడా పిల్లలు కంప్లీట్‌గా దానికి అడిక్ట్ అయిపోయి చాలా హై లెవెల్‌కి వాళ్ళు డిప్రెషన్‌కి వెళ్ళడం కానీ ఈ విధంగా అయిపోతూ ఉన్నారు. సైకిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి. సో ఎంత జాగ్రత్త తీసుకుంటే ముందుగానే మొక్కై ఉంచినప్పుడే అది వీలైనంత వరకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే పేరెంట్స్ మాత్రం పిల్లలపైన బాధ్యతగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్‌లో ఏమైనా చేంజ్ ఉందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మాత్రం చిన్న పిల్లల దగ్గర నుండి 4-5 ఇయర్స్ దగ్గర నుంచి పిల్లల్ని పక్కింటికి పంపిస్తున్నా, స్కూల్‌కి పంపిస్తున్నా, వాళ్ళతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా సీరియస్‌గా తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న టైంలో వాళ్ళని వేధించే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోరనే విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళపైన వేధింపులు అనేవి చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్‌గా పేరెంట్స్ అయితే తప్పకుండా ఉండాలి.